వెల్కమ్ టు ఢిల్లీ మార్కెట్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో. ఎస్టర్డే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో చేసినప్పుడు సెన్సెక్స్లో ఎస్టర్డే వీడియో చేసినప్పుడు ఏం చెప్పాను చూడండి. హ్యూజ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మోస్ట్లీ రేపు డిమాండ్ జోన్ ఇది ఒక డిమాండ్ జోన్ టైప్ అనమాట. ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గరికి వస్తే ఒక అప్సైడ్ ప్లాన్ చేయండి. అలానే ఇంత కిందకి రావచ్చో రాకపోవచ్చో, బట్ ఈ జోన్ కాడికి వస్తే మటుకు 100% అప్సైడ్ ప్లాన్ చేయండి. ఈ డిమాండ్ జోను పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. డిమాండ్ జోన్ కరెక్ట్గా 85432 8539 దగ్గర ఒక బయర్స్ జోన్ ఉందన్నమాట. ఇది బయింగ్ జోన్. ఈ బయింగ్ జోన్ కాడికి వస్తే మీరు అప్సైడ్కి ప్లాన్ చేయండి. అలానే స్మాల్ టైం ఫ్రమ్ వల్ల కూడా రేపు మీరు ఇంకెక్కడ బయింగ్ అయితే ప్లాన్ చేయలేరు. ఆ జోన్ కాడికి వచ్చేదాకా వెయిట్ చేయండి. మీకు ఇంకా ఎక్కడ ఆపర్చునిటీ కనుక రాకపోతే ఓకే. ఇక్కడ ఏం మాట్లాడుకుందామంటే డౌన్ సైడ్ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇది చాలా స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అనమాట. మీరు ఎటువంటి టైంలో కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేయొద్దు, 100% అప్ సైడ్కి ప్లాన్ చేయండి. అలానే ఇక్కడ డిమాండ్ జోన్ కానీ టచ్ అయితే అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్పాను. ఇక్కడ డౌన్ సైడ్కి వచ్చింది, కానీ ఇక్కడ నుంచి మొమెంటం వచ్చే లోపలే మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మోస్ట్లీ మంత్లీ ఎక్స్పైరీ కదా సెన్సెక్స్, ఇక్కడ నుంచి ఒక మంచి మొమెంటం వస్తుంది అనుకున్నాను. బట్ ఇక్కడ అంత మంచి మొమెంటం అయితే రాలేదు. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. డౌన్ సైడ్ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ ఎవరైతే సెల్ చేస్తుంటారో రేపు మోస్ట్లీ ట్రాప్ అవుతారు. చూడండి, కావాలంటే మండే ఇక్కడ మోస్ట్లీ గ్యాప్ అప్ అవుతుంది. గ్యాప్ అప్ అయిన తర్వాత మళ్ళీ హైలో చేసుకుంటూ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఈరోజు లైవ్లో ట్రేడ్స్ అయితే ఏం ప్లాన్ చేసాం, అలానే మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది చూద్దాం. ఇక్కడ మార్కెట్ మార్నింగ్ నుంచి కూడా ఈ 2 ప్యారలల్ ఛానల్ మధ్యలోనే మోతా ఉంది. చూడండి, ఇక్కడ ఒకసారి గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక హైయర్లో చేసిన హైయర్ హై చేసింది. ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అయింది. లోవర్లో లోవర్ హై, లోవర్లో చేసింది. డౌన్ సైడ్ ఒక స్ట్రాంగ్ డిమాండ్ జోన్ అని చెప్పాను కదా, ఆ డిమాండ్ జోన్ని టచ్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి హ్యూజ్ రిజెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ మేము ట్రేడ్స్ ఎక్కడ ప్లాన్ చేసామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు ట్రేడ్ ప్లాన్ చేసినా కూడా 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేస్తామన్నమాట. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈరోజు ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం. రీజన్ ఏం లేదు, రీజన్ సింపుల్ అనమాట. ఒక ప్యారలల్ జోన్ మధ్యలో ఉంది. ప్యారలల్ జోన్ మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేస్తే అంటే ఇక్కడ ఫస్ట్ కన్ఫర్మేషన్, దీన్ని బ్రేక్అవుట్ చేస్తే మనం అప్పుడు చాలా అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకున్నాం. చిన్న స్టాప్ లాస్ పైన ఏం కాదు, బట్ వీ నీడ్ టు క్యాప్చర్ ఏ హ్యూజ్ మొమెంటం. ఇక్కడ మంత్లీ ఎక్స్పైరీకి ఎంత మొమెంటం వస్తుందో అంతా కూడా క్యాప్చర్ చేయాలని కొంచెం అగ్రెసివ్గా ఎంట్రీ తీసుకోవడం వల్ల కొంచెం సేఫ్గా ఉన్నాం. ఇక్కడ బ్రేక్అవుట్ రాలేదు. దీని బ్రేక్అవుట్ వచ్చుంటే ఇక్కడ ఆల్మోస్ట్ అప్పుడు 3840 కార్డు ఉంది. ఆల్మోస్ట్ 200 కాడికి నేను టార్గెట్ పెట్టాను. మంత్లీ ఎక్స్పైరీకి అంత పొటెన్షియల్ ఉంటుంది అనమాట. ఇక్కడ వెంటనే ఒక 2-3 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయితే దాని తర్వాత వెంటనే స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది ఫస్ట్ ట్రేడ్ అనమాట. ఈరోజు 2 ట్రేడ్స్ ప్లాన్ చేసాం. దీంట్లో రీజన్ సింపుల్, ఆల్రెడీ ఒక ప్యారలల్ ఛానల్లో మోతా ఉంది మార్నింగ్ నుంచి కూడా. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక హ్యూజ్ ర్యాలీ రావచ్చు. ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్, ఇక్కడ డిమాండ్ జోన్ చెప్పాను కదా, ఇక్కడ డిమాండ్ జోన్ టచ్ అయింది. డిమాండ్ జోన్ టచ్ చేసి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత నేను ట్రేడ్కి ప్లాన్ చేశాను. ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్ అయ్యి ఉంటే మటుకు 86,000 నెక్స్ట్ టార్గెట్ అనమాట. చూడండి, ఇక్కడ 86,000 రౌండ్ నెంబర్ ఉంది కదా, అక్కడ దాకా మోస్ట్లీ టార్గెట్ అయితే పెట్టామని. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ రాలేదు. ఈ బ్రేక్అవుట్ వచ్చుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, అంటే దీంట్లో మంచి ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ సెకండ్ ట్రేడ్ అనమాట. ఇది సెకండ్ ట్రేడ్. నేను ఆఫ్టర్నూన్ అంతా కూడా సైలెంట్గా ఉన్నాను. దేనికంటే ఇంకా మార్కెట్ ఎలానో సైడ్ వేస్లో మోగుతుంది, దీనిలో ట్రేడ్ చేసి అనవసరం అనమాట. ఇంకా మీరు దీనిలో టైం వేస్ట్ చేయడం కంటే సైలెంట్గా ఉండడం మేలని. ఇక్కడ ఎప్పుడైతే లోయర్లో అంటించిందో అప్పటికి ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైజెస్ ఆల్మోస్ట్ అన్ని 4 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్ అయిపోయి ఉన్నాయి. అప్పుడు ఆ మొమెంటంలో మీకు జీరో కాల్ వచ్చినా కూడా అంత మొమెంటం రాదు. అందుకే కొంచెం ఇందామనీలోకి వచ్చి ఇక్కడ 38 కాడ ఒక లోవర్ హై ఫామ్ చేసిన ఒక రెసిస్టెన్స్ ఉంటే దాన్ని బ్రేక్అవుట్లో ప్లాన్ చేయమన్నాను. ఆ బ్రేక్అవుట్లో 30 నుంచి 90కి ఒక చిన్న స్కాల్ప్ కొట్టాం. జస్ట్ 30 సెకండ్స్ టార్గెట్ రీచ్ అయిపోయింది. దీనిలో సింపుల్ లాజిక్ అనమాట. ఇక్కడ డౌన్ సైడ్ నుంచి 10 లైన్ లాగాం. చూడండి, ఇక్కడ డౌన్ సైడ్ నుంచి 10 లైన్ లాగాం. నేను ఎలా 10 లైన్స్ డ్రా చేసుకోవాలో కూడా ఒక ఫుల్ గైడెన్స్లో ఒక ఫుల్ వీడియో ఎలా డ్రా చేయాలి, హౌ మెనీ టైప్స్ టు డ్రా 10 లైన్స్ అన్ని కూడా ఒక వీడియో చేస్తున్నాను కోర్సులో. ఆ కోర్సు 1 వీక్ లోపల అంతా అప్లోడ్ చేసేస్తాం. దానికోసం వెయిట్ చేయండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ నుంచి బయింగ్ వస్తుంది, ఇక్కడ 10 లైన్ ఉంది కదా, బయింగ్ వస్తుంది, బయింగ్. ఎప్పుడైతే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అప్సైడ్కి క్రాస్ చేస్తుంది, ఇక్కడ ఒక చిన్న స్కాల్ప్ అనమాట. ఇది 38 నుంచి 80కి నేను 70కి పెట్టిన టార్గెట్. దాని తర్వాత ఇది 90కి వెళ్ళి 90కి హై తగిలి ఇంకా డౌన్ సైడ్ అయినా ఇంకా డౌన్ సైడ్కి వచ్చింది. ఇక్కడ అలానే ఈరోజు గోల్డ్ ఎలా బిహేవ్ చేసింది, అలానే
టుమారో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అది కూడా చూద్దాం. ఇక్కడ నేను బీటీసీ బుల్ రన్ మీద ఒక వీడియో చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ బీటీసీ బుల్ రన్ వీడియోలో నేను లెవెల్స్తో పాటు ఇంకో 5 అల్ట్ కాయిన్స్, స్మాల్ అల్ట్ కాయిన్స్ తీసుకొని దాని అనాలిసిస్ అలానే ఫండమెంటల్ టెక్నికల్ నాన్ చైన్ అనాలిసిస్ చేస్తున్నాను బుల్ రన్లో. వెళ్ళి ఒకసారి వీడియో చెక్ చేయండి. ఆల్మోస్ట్ అవి 50% టార్గెట్స్ రీచ్ అయిపోయి ఇక్కడ బీటీసీకి నేను ఇక్కడ డౌన్ సైడ్ రాగానే ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఎత్తేసుకోండి ఫాస్ట్గా, ఇది లేకపోతే చిక్కదు అని చెప్పాను. ఇక్కడ ఆల్మోస్ట్ 68 పెట్టాం, ఇక్కడ 65 కాడికి వచ్చేసింది. నెక్స్ట్ టార్గెట్ చెప్పాను కదా $1 lakh అనమాట. ఇప్పటికే నేను చాలా చెప్పాను, ఇంకా ఎవరైనా ఫారెక్స్ క్రిప్టోలో అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే ఫాస్ట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. క్రిప్టోలో హ్యూజ్ పొటెన్షియల్ ఉంటుంది. ఫారెక్స్లో మీకు డైలీ ట్రేడ్స్ ఉంటాయన్నమాట. ఇండియన్ మార్కెట్ లాగా కాదు, సైడ్ వేస్ మార్కెట్ ఉండదు. ఒకటి కాకపోయినా ఇంకో దాంట్లో పర్ఫెక్ట్గా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇక్కడ పొటెన్షియల్ అయితే క్రిప్టోలో చాలా ఎక్కువ ఉంటుంది. అలానే ఈరోజు గోల్డ్ ఎలా బిహేవ్ చేసి చూద్దాం. ఇక్కడ బీటీసీ వచ్చేసి డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నైట్ ఒక రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసింది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తర్వాత ఇక్కడ మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఇక్కడ 65,000 అవ్వకుండా సస్టైన్ అయితే ఇక్కడ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 68,000 అనమాట. దీన్ని బ్రేక్ చేస్తే ఇంకా మోస్ట్లీ అక్టోబర్ మంత్లో బ్రేక్అవుట్ చేసేయచ్చు. బ్రేక్అవుట్ ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటే మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, 68,000 దగ్గర ఒక $68,000 దగ్గర ఒక రౌండ్ నెంబర్ ఉంది. ఈ రౌండ్ నెంబర్ దగ్గర కన్ఫామ్గా మార్కెట్ రెస్పెక్ట్ చేయాల్సిందే. ఇది ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ అనమాట. కన్ఫామ్గా ఇక్కడ నుంచి ఒక 2-3 టైమ్స్ టచ్ చేసి ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే దిస్ ఈజ్ ద జెన్యున్ బ్రేక్అవుట్. ఇక్కడ మేము కన్ఫామ్గా లాంగ్కి ఒక పొజిషన్ అయితే తీసుకోవచ్చు. అలానే ఈరోజు గోల్డ్లో ఏమైనా ట్రేడ్స్ ఏమైనా చిక్కుతాయేమో, అలానే ప్రీ మార్కెట్ అనాలిసిస్ గోల్డ్ కూడా చేద్దాం. ఇక్కడ ఇంట్రాడే చేస్తాం కాబట్టి గోల్డ్లో ఇక్కడ ఎస్టర్డే నేను గోల్డ్లో చెప్పాను, ఇక్కడ డౌన్ సైడ్ సప్లై జోన్ ఉంది, అక్కడ డిమాండ్ జోన్ ఉంది. ఆ డిమాండ్ జోన్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని చెప్పాను. కరెక్ట్గా డిమాండ్ జోన్ దగ్గరికి వచ్చింది, ఎంట్రీ తీసుకునింది, వెంటనే టార్గెట్ రీచ్ అయింది. దాని తర్వాత హ్యూజ్ డంప్ అయింది. నేను కూడా లైక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంకా జస్ట్ నేను ఒక ట్రేడ్ కోసం రాకూడదు కదా, దాంతోపాటు ఇంకో 4-5 ట్రేడ్స్ కోసం రావాలి, అందుకే ఇంకా చేయలేదు. అలానే ఇక్కడ మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హై టైమ్ ఫ్రేమ్స్లో చూద్దాం. ఇక్కడ అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్కి మార్కెట్ ఇప్పటికే చాలాసార్లు రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 4 hour టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉంది చూడండి. ఇక్కడ ట్రెండ్ లైన్కి ఇప్పటికీ చాలాసార్లు మార్కెట్ రెస్పెక్ట్ చేసింది. చూడండి, ఇక్కడ నుంచి సెల్లింగ్, ఫస్ట్ టైం సెల్లింగ్ వచ్చింది, హ్యూజ్ సెల్లింగ్, మళ్ళీ సెకండ్ టైం సెల్లింగ్, రీటెస్ట్ సెల్లింగ్, మళ్ళీ థర్డ్ టైం సెల్లింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆల్రెడీ లిక్విడిటీ తీసుకునింది. ఇక్కడ నుంచి డంప్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎవరైనా ట్రేడ్ ప్లాన్ చేయాలనుకుంటే మీరు డౌన్ సైడ్ ఒక సపోర్ట్ దాకా ఒక చిన్న పొజిషన్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక పొజిషన్ దాకా 1:2, 1:3 చిన్న స్టాప్ లాస్ పెట్టండి. ఇక్కడ 1:2.39 దాకా ఉంది. ఇది 1 hour టైం ఫ్రేమ్లో మీరు ఒక ఇంకా స్మాల్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ పొజిషన్స్ అన్నీ తీసుకొని డౌన్ సైడ్కి వస్తుంది మార్కెట్. ఇక్కడ మీరు ఒక చిన్న ట్రేడ్ అయితే ప్లాన్ చేయొచ్చు సెల్ సైడ్కి. గోల్డ్ మార్నింగ్ సెల్లింగ్లో అంటే డౌన్ సైడ్ ట్రెండ్ లైన్లో ఉంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ జోన్ దగ్గర స్క్వీజ్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తుందో మీరు మళ్ళీ నెక్స్ట్ టైం అప్ సైడ్ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా, అక్కడ దాకా మీరు ఒక లాంగ్ పొజిషన్ ప్లాన్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మనం, గోల్ ఏంటంటే ఇక్కడ మార్కెట్ కొంచెం స్క్వీజ్ అవ్వాలి. స్క్వీజ్ అంటే ఏం లేదు, స్మాల్ క్యాండిల్స్ లో వాల్యూమ్ వచ్చినప్పుడు మనం కొంచెం మార్కెట్ సైడ్ వేస్లో కన్సల్టేషన్ ఫామ్ అయి ఉంటుంది. దాని తర్వాత మనం ఏం ట్రేడ్ ప్లాన్ చేసినా కూడా దీని బ్రేక్అవుట్లో మంచి ర్యాలీ అయితే ఇస్తుంది. ఇక్కడ గోల్డ్ ఇందాక చెప్పాను, ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు అని, అప్పుడే మంచి ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. అలానే టుమారో మండేకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో చేద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ చూసిన తర్వాత కమెంట్ సెక్షన్లో మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలి అని ఒకరు అడిగారు అనమాట. వాళ్ళ కోసం మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలి అని బ్రీఫ్గా చూద్దాం. నేను ఫుల్ కోర్స్లో డీటెయిల్గా చెప్పున్నాను మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలి, బేసిక్స్ నుంచి కొంచెం అడ్వాన్స్ వరకు. మీరు డీటెయిల్గా నేర్చుకోవాలనుకుంటే మినిమం 1 week టైం ఫ్రేమ్, 1 week లోపల అంతా అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లోనే. దానికోసం వెయిట్ చేయండి, పేషెన్స్గా ఉండాలి మనం కంటెంట్ నేర్చుకున్నప్పుడు. ఇక్కడ చూడండి, మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి అప్ సైడ్ ఒక సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ దగ్గరకు వచ్చి ఒక డబుల్ టాప్ టైప్ ఫామ్ చేసింది. డబుల్ టాప్ టైం చూడండి, ఇక్కడ డబుల్ టాప్. ఈ చార్ట్ ప్యాటర్న్స్ కూడా నేను నా మోస్ట్ ఫేవరెట్ ప్యాటర్న్ ఇది, ఫేవరెట్ ప్యాటర్న్ డబుల్ టాప్ డబుల్ బాటమ్. ఇది నేను 2 to 4 కంటే ఎక్కువ చార్ట్ ప్యాటర్న్స్ వాడాను అనమాట, అందుకే ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ డౌన్ సైడ్ ఒక ట్రెండ్ లైన్ కనుక డ్రా చేసుకుంటే ఇక్కడ మార్కెట్ దీన్ని రెస్పెక్ట్ చేస్తుంది. అప్ సైడ్ ఒక సప్లై జోన్ ఉందంటే ఇక్కడ సెల్లింగ్ ఏరియా,
ఇక్కడ నుంచి మోస్ట్లీ అప్ సైడ్ నుంచి కన్ఫామ్గా సెల్లర్స్ ఇక్కడ కూర్చొనే ఉంటారు. దీన్ని బ్రేక్అవుట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇది ఫస్ట్ టైమే. ఇంకా అన్మిటిగేటెడ్ సప్లై జోన్ ఇది. అన్మిటిగేటెడ్ అంటే ఇప్పుడు టచ్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం టచ్ అవ్వడం. దీన్ని ఎప్పుడైతే ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తుందో మీరు ఒక డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. టుమారో గ్యాప్ అప్ అవుతా, గ్యాప్ డౌన్ అవుతా, దాని మీద మీరు గ్లోబల్ మార్కెట్స్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ రాత్రి ఎలా బిహేవ్ చేస్తుందో దాని మీద కూడా మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి రాత్రి 11కి 12కి లోపల గ్లోబల్ మార్కెట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇంకా మీరు రేపు గ్యాప్ డౌన్ అవుతా, గ్యాప్ అయిపోతా చూడలేం. కానీ బట్ ఇక్కడ డౌన్ సైడ్ నేను 10 లైన్ గీసాను కదా, డౌన్ సైడ్ అప్ సైడ్కి ప్లాన్ చేయొద్దు. ఈ ఛానల్ మీద 13,400 ఒక రౌండ్ నెంబర్ వేసుకోండి. ఇక్కడ 13,400. దీన్ని ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్అవుట్ వస్తుందో ఒక పుల్ బ్యాక్లో ప్లాన్ చేయండి. ఇప్పుడు చెప్తున్నాను, పుల్ బ్యాక్లో ప్లాన్ చేయండి విత్ కన్ఫర్మేషన్ లేకుండా అప్ సైడ్ ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ ఏరియా. ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఇక్కడ నుంచి ఒక మంచి ఫాల్ రావచ్చు. అందుకు ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. బ్రేక్ డౌన్ రీటెస్ట్ మ్యాజిక్. దాని తర్వాత బ్రేక్ డౌన్ ఎప్పుడు అవుతుందో మీరు ఏ క్యాండిల్తో అయితే అవుతుందో దానికి క్యాండిల్లో స్టాప్ లాస్ మినిమం 1:2 1:3. నేను 1:3 కంటే ఎక్కువగా మీరు లైవ్లో ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేయను. అది కనుక మా డైరెక్షన్ ఇంకా మూవ్ అవుతుందంటే మీరు ట్రైల్ తీసుకుంటా వచ్చేయండి. ఎంత దూరం వస్తే అంత దూరం అనమాట. ఇది ఎక్కడి దాకా రావచ్చో అది కూడా చెప్తాను. ఇది ఎక్కడి దాకా రావచ్చు అంటే ఇది మన ఫస్ట్ టార్గెట్ అనమాట. ఓకే, వెయిట్ చేయండి. ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన ఇది థర్డ్ టార్గెట్ అనమాట. ఇది చిన్న ఇక్కడ ఇది 3 టార్గెట్స్ గీసాను. సెల్ సైడ్కి మాత్రమే ప్లాన్ చేయండి, అప్ సైడ్కి వద్దు. దానికంటే ముందు ఇక్కడ అప్ సైడ్కి బ్రేక్అవుట్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఈరోజు చెప్తాను చూడండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని గ్యాప్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి వెంటనే డౌన్ సైడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇక్కడ ఎంతమంది బై చేశారో వాళ్ళందరి పొజిషన్స్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్కి వస్తే దిస్ ఈజ్ ద రైట్ టైం టు ట్రేడ్. ఓకే, నేను చెప్పినట్టుగా జరిగితే వెంటనే ఎంట్రీ తీసుకోండి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనమాట. ఒకసారి అప్ సైడ్కి ఫేక్ అవుట్ అయినప్పుడు కన్ఫామ్గా డౌన్ సైడ్కి వితిన్ 1-2 క్యాండిల్స్లో ఇట్లా పడిపోవాలి. అది పడకుండా ఉండాలంటే మోస్ట్లీ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుందని. అలానే మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలి అని కమెంట్ సెక్షన్లో ఇప్పుడు చాలామంది అడిగారు. కమెంట్ సెక్షన్లో ఈరోజు అడిగారనమాట. దాన్ని ఎలా చేయాలో కూడా చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైలీ వీక్లీ చూడండి. మీరు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ట్రేడింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది తెలిసి ఉండాలి. మనం ఇంట్రాడే చేస్తున్నప్పుడు 1 hour 4 hours లెవెల్స్ తీసుకుంటాము, 15 minute టైం ఫ్రేమ్ ఎంట్రీ తీసుకుంటాము. అలానే మనం షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు వీక్లీ డైలీ చూస్తాము. నేను ఇక్కడ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వీక్లీ డైలీ చూస్తున్నాను. ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక డౌన్ సైడ్ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఆ డిమాండ్ జోన్ కాడ నుంచి అప్ సైడ్కి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ చూడండి. హై టైం ఫ్రేమ్స్ వ్యూ ఇస్ ఈక్వల్ టు అక్యురసీ. హై టైం ఫ్రేమ్స్లో ఎంత పర్ఫెక్ట్గా జోన్స్ కన్నా ఫామ్ చేస్తుంటే అంత అక్యురసీ అనమాట. దాని తర్వాత వీక్లీ తర్వాత డైలీకి వస్తాను అనమాట. డైలీకి వచ్చిన తర్వాత చూడండి సేమ్ జోన్ని డిమాండ్ జోన్ని దీన్ని బ్రేక్ చేయలేదు చూడండి. ఫస్ట్ టైం మంచి రిజెక్షన్, సెకండ్ టైం మంచి రిజెక్షన్, థర్డ్ టైం బూమ్. మీరు హై టైం ఫ్రేమ్స్లో కనుక జోన్స్ తీసుకొని చిన్న టైం ఫ్రేమ్స్ ట్రేడ్ చేస్తే మటుకు ఇది పర్ఫెక్ట్ ట్రేడ్ అనమాట. ఎప్పుడు నేను చాలా చెప్పాను. మళ్ళీ 4 hours రండి. 4 hours ఆల్రెడీ ర్యాలీ ఇచ్చింది. ఫర్ సపోజ్ మీరు వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, 4 hour టైం ఫ్రేమ్ చూసి కనుక వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చిందో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్మాల్ టైం ఫ్రేమ్ వచ్చారు కదా, ఇక్కడ మీరు 4 hour టైం ఫ్రేమ్లో 1 hour టైం ఫ్రేమ్లో కూడా మీరు ఒక షార్ట్ టర్మ్కి ఒక ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి హైర్ హై ఇక్కడ అప్ ట్రెండ్ ఇంకా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ చేంజ్ అయింది ఈ యొక్క జోన్ వల్ల. హై టైం ఫ్రేమ్ జోన్ తీసుకోండి, లో టైం ఫ్రేమ్కి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై టైమ్ ఫ్రేమ్ వ్యూ చూడాలి. ఇక్కడ ఇంకా పోను స్మాల్ టైం ఫ్రేమ్లో చూడండి. ఇక్కడ 4 hour టైం ఫ్రేమ్లో కూడా సేమ్ జోన్. ఇప్పుడు నేను ఇక్కడ 15 minute టైం ఫ్రేమ్కి వస్తాను. ఇక్కడ 15 minute టైం ఫ్రేమ్లో కొంచెం ఎక్కువ నాయిస్ ఉంటుంది. ఆ నాయిస్ని అవాయిడ్ చేద్దాం. ఇక్కడ చూడండి ర్యాలీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది. దానికంటే ముందు నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను చూడండి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, వీక్లీ టైం ఫ్రేమ్లో వ్యూ చూశాను. ఒక డిమాండ్ జోన్ ఉంది, దాని దగ్గర మార్కెట్ వచ్చింది. దాని తర్వాత డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చాను. డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్లో బిహేవ్ చేసింది. డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ డిమాండ్ జోన్ ఉంది కదా, దానికి విక్స్ ద్వారా మంచి రిజెక్షన్ అయితే వచ్చింది. ఓకే, దాని తర్వాత 4 hour టైం ఫ్రేమ్లో వచ్చాను. 4 hour టైం ఫ్రేమ్లో ఒక మంచి అంటే
స్ట్రాంగ్ బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా, ఒక మార్కెట్ సెంటిమెంట్ చూశాను. ఇక్కడ మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చాను. ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ రాగానే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అవుతుంది, ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేసేటప్పుడు 15 minute టైం ఫ్రేమ్లోకి వస్తాం. 15 minute టైం ఫ్రేమ్కి వచ్చాక ఇక్కడ ట్రెండ్ లైన్ ఉంది కదా, ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. ఎంట్రీ తీసుకున్న తర్వాత బూమ్ చూడండి, విత్ ఇన్ 30-40% ర్యాలీ ఇచ్చింటుంది. కావాలంటే ఇక్కడ చూపిస్తాను. కరెక్ట్గా నేను ఎక్కడ గీసానో డిమాండ్ జోన్, అక్కడి నుంచి ర్యాలీ వచ్చింది చూడండి. ఆ డిమాండ్ జోన్ చూడండి, ఇక్కడ 50% ర్యాలీ. 50% అంటే మనం మినిమం ఒక 20x లెవరేజ్ పెట్టినా కూడా 1000% రిటర్న్స్. ఓకే, ఈరోజు కూడా 10% ఇచ్చింది చూడండి ఇక్కడ మూమెంట్. ఇలా మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయాలి. ఇది నేను జస్ట్ మీకు బేసిక్స్ చెప్పాను. బేసిక్స్ అంటే బ్రీఫ్గా. మీకు దీనికంటే డీటెయిల్గా ఒక 1 week లోపల అంత కోర్స్ అప్లోడ్ చేస్తాం. కోర్స్ పాటు మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేయాలి, దిస్ ఈస్ ద మెయిన్ అనమాట. దిస్ ఈస్ ద క్రూషియల్. మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేయడం వల్ల మీకు ఎక్కడ మార్కెట్ సెంటిమెంట్ అర్థమవుతుంది, ఇక్కడ అంటే ఎక్కడ బయర్స్ ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు, ఎక్కడ బిగ్ ఇన్వెస్టర్స్, బిగ్ బ్యాంక్స్ ఎక్కడ ఉన్నారు అంతా అర్థమవుతుంది. ఇక్కడ సప్లై డిమాండ్ జోన్ వల్ల. ఇంకా ఎవరైనా ఫారెస్ట్లో కానీ క్రిప్టోలో కానీ అకౌంట్స్ ఓపెన్ చేసుకోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాం. ఎవరైతే మా అకౌంట్ ద్వారా అంటే మా లింక్స్ ద్వారా అకౌంట్ అయితే ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ స్ట్రాటజీ కోర్సు, అలానే లైఫ్ టైం ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్. ఆ ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో ఈ 24 hours ఏమైతే ట్రేడ్స్ ప్లాన్ చేస్తామో ఆ 24 hours ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఇట్లాంటి క్రిప్టోలో ఇంకా ఇట్లాంటి మరిన్ని ట్రేడ్స్ చూడడానికి ఫాస్ట్గా అకౌంట్స్ ఓపెన్ చేసుకుని. బై గైస్, టేక్ కేర్.